వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందిస్తాను. సో ఒకసారి బయాలజీ చూసినట్లయితే బయాలజీ అనేది దీన్ని ఎన్ఎస్ అని కూడా అంటాం. ఇది 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్. 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్. సో ఏ విధంగా అయితే మీరు ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్ రాశారో ఇది కూడా 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్, రైట్. దీంట్లో మనకు కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ 2 రకాలుగా ఉంటాయి. వాళ్ళు డయాగ్రామ్స్ ఆల్రెడీ ఇస్తారు, మనం లేబులింగ్ చేయాలి, అదొకటి. రెండోది ఏంటంటే డయాగ్రామ్స్ మనమే డ్రా చేసి మనమే లేబులింగ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా డయాగ్రామ్స్ 2 రకాలుగా ఉంటాయి. డయాగ్రామ్స్ మనమే డ్రా చేయాలి, మనమే లేబులింగ్ చేయాలి, ఇదొకటి. ఒక్కోసారి ఏం చేస్తారంటే డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చేస్తారు, మనం జస్ట్ లేబులింగ్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని డయాగ్రామ్స్ చెప్తాను. ఈ డయాగ్రామ్స్ని మీరు గనక ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఖచ్చితంగా దీంట్లో నుంచే డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఈ డయాగ్రామ్స్ మనకి ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2 డయాగ్రామ్స్ ఉంటాయి. 1 మార్క్లో కానీ 2 మార్క్లో కానీ ఒకటి ఉంటుంది, తర్వాత ఎస్ఏ క్వశ్చన్లో ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి, రైట్. దీంట్లో మనకు బేసికలీగా ఫస్ట్ లెసన్స్ నుంచి చూసినట్లయితే మైక్రోకాండ్రియా, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మైక్రోకాండ్రియా, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్, నెక్స్ట్ వచ్చేసి క్లోరోప్లాస్ట్, థర్డ్ వచ్చేసి కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్, ఫోర్త్ వన్ వచ్చేసి నెప్రాన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్తున్నవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏనఫ్ అనమాట, ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత 6th వన్ వచ్చేసి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, 7th వన్ వచ్చేసి ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. 6th వచ్చేసి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, 7th వచ్చేసి ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడికి 7 అయినాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి బ్రెయిన్, తర్వాత ఫ్లేవర్. 8th వన్ వచ్చేసి బ్రెయిన్, 9th వన్ వచ్చేసి ఫ్లేవర్. వీటి నుంచే మనకు ఈ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, 2 డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఒక డయాగ్రామ్కి మనం జస్ట్ లేబులింగ్ చేస్తే సరిపోతుంది. ఒక డయాగ్రామ్ కదా, మనం డ్రా చేసి లేబులింగ్ అనేది చేయాలి. డయాగ్రామ్ని పెన్సిల్తోనే డ్రా చేయాలి. డయాగ్రామ్ ఎంత నీట్గా ఉంటే, ఎంత నీట్గా లేబులింగ్ చేస్తే అంత ఎగ్జాక్ట్లీ మార్క్స్ అనేవి పడతాయి. డయాగ్రామ్స్ అనేది ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక ఇంపార్టెంట్ సోర్స్. సో కాబట్టి బయాలజీలో ఈజీగా స్కోరింగ్ చేసుకునేటటువంటి మార్క్స్ ఎక్కడున్నాయి అంటే డయాగ్రామ్స్కి మనం ఒక క్వశ్చన్ కరెక్ట్గా రాయకపోయినా, మనం ఎంత చదివి కరెక్ట్గా రాసినా, సో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి ఉంటాయి, ఒక్కోసారి ఫుల్ మార్క్స్ పడవు. కానీ డయాగ్రామ్స్లో మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. నీట్గా డ్రా చేసి లేబులింగ్ కనుక వాళ్ళు లేబులింగ్ అడిగినప్పుడు లేబులింగ్ కనుక మనం చేయగలిగినట్లయితే 100% 100% మార్క్స్ అనేవి పడతాయి. సో కాబట్టి ఈ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరం. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ మీకు మిగతా బయాలజీ అండ్ సోషల్ క్వశ్చన్స్ కూడా అందిస్తాను. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, చదవండి, ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు సరిగ్గా క్వశ్చన్ని ఐడెంటిఫై చేయట్లా. చాలామంది విద్యార్థులు అంటున్నారు మేము క్వశ్చన్ రావట్లేదని. మీరు ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. మీరు చేస్తున్న తప్పు ఏంటంటే క్వశ్చన్ని చదవకపోవడం. కొన్నిసార్లు అదే క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అటు ఇటు చేసి ఇస్తాడు, వర్డింగ్ అనేది మార్చిస్తాడు, క్వశ్చన్ అదే ఉంటుంది. మీరు చేసే పొరపాటు ఏంటంటే క్వశ్చన్ని ఒకసారి చదువుతున్నారు, వదిలేస్తున్నారు. అలా కాదు, క్వశ్చన్ని 1కి 2 సార్లు చదివితే మనం చదివిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్గానే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ రాసేయవచ్చు. మనం చదివిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అనేవి సేమ్ వర్డింగ్తో అనేవి రావు, వర్డింగ్ మాత్రమే మారుతాయి, క్వశ్చన్ అదే అవుతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. అయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.